ఈ స్పెషల్ లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కునిశెట్టి ప్రసాద్ గారు. దాదాపు 3 దశాబ్దాలుగా యుఎస్లో ఉన్నారు, పారిశ్రామికవేత్త. అండ్ నమస్తే ప్రసాద్ గారు. అలాగే మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. నమస్తే మామిడి గిరిధర్ గారు. అలాగే నరేష్ తుళ్ళూరు గారు, వారు కూడా ఫార్మా రంగంలో గడిచిన 15 ఏళ్ళుగా అక్కడ విశేషమైన సేవలు అందిస్తున్నారు. అండ్ తెలుగు అసోసియేషన్స్తో కూడా బాగా చక్కటి అనుబంధం ఉన్నవారు. సో టు స్టార్ట్ విత్ ఒకసారి కునిశెట్టి ప్రసాద్ గారు, సో చూశారు కదా, అంటే ఎన్ని సందేహాలు వచ్చేసినా ఒక్కసారిగా తమ పిల్లల్ని అక్కడికి పంపించి చదివిస్తున్న పేరెంట్స్ అయితే వాళ్ళ పరిస్థితి వాళ్ళ డోలాయమానంలో ఉంది. క్రిస్మస్ హాలిడేస్కి పిల్లలు వస్తూ ఉన్నా రావద్దు, మీరు అక్కడే ఉండండి, మీ యూనివర్సిటీలు అడ్వైజర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళటానికి మీకు మళ్ళీ బోల్డన్ని ఆటంకాలు ఎదురవుతాయేమో అని. ఇది వీళ్ళ పరిస్థితి. అక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయేమో అని చెప్పేసి డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళ పరిస్థితి. ఏమంటారు ప్రసాద్ గారు? చాలా వరకు అనవసరమైన ఆందోళన పడుతున్నారండి. ఫస్ట్ టీవీ 99 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ప్రసాద్. వాసు గారు, అంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పరిణామం. ట్రంప్ గారు అధ్యక్షుడు కావటం. ఇప్పుడు ఏ దేశంలో అయినా ఆ దేశ అధ్యక్షులు ముందు వాళ్ళ దేశం గురించి ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. అమెరికన్ ఎకానమీని స్ట్రెంగ్థెన్ చేయటం, అమెరికాలో ఉద్యోగాలు పెంచడం అనేది ట్రంప్ గారి ప్రధాన ఉద్దేశం. అయితే అట్ ద సేమ్ టైం అమెరికా అనేది టెక్నాలజీ క్యాపిటల్. ప్రపంచం మొత్తానికి అమెరికాలో ఏ సాఫ్ట్వేర్, ఏ సిస్టము, ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా అది ప్రపంచం అంతా వాడుతుంది. అది ఇప్పుడు మీరు ఫేస్బుక్ తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్, ఏ కంపెనీ, యూ నేమ్ ఎనీ కంపెనీ, దేర్ టార్గెట్ ఆడియన్స్ ఈజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక్క ఇండియానే కాదు. మన ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎక్కువ మంది అవైలబుల్ ఉన్నారు. కాబట్టి అమెరికాకి ఇండియన్ టాలెంట్ తప్పనిసరిగా అవసరమే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రకరకాల యాంగిల్స్తో చూస్తే, ఇప్పుడు బిజినెస్ యాంగిల్లో చూస్తే ఒక రకంగా ఉంటుంది. పొలిటికల్గా, రాజకీయ నాయకులు ఏ పార్టీ ఎక్కడైనా సరే కొన్ని విషయాలు ఓట్ల కోసం కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్, లోకల్గా సపోర్ట్ తెచ్చుకోవడం కోసం కొన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ రకంగా చూస్తే అంటే డెఫినెట్గా కొంత చేంజ్ ఉంటుందని అనుకుంటున్నాము. అయితే విపరీతంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు, ఇక్కడికి అమెరికా వచ్చే విద్యార్థులు, వాళ్ళ టాలెంట్, ఇండివిజువల్ టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండివిజువల్ టాలెంట్, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి. స్టూడెంట్స్ అంటే ఇక్కడ మీరు చాలా రకాల ప్రశ్నలు, ఒక ప్రశ్న కాదు, చాలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. విడివిడిగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ, అమెరికా అనేది క్యాపిటలిస్టిక్ కంట్రీ. అమెరికాకి డబ్బులు కావాలి అంటే ఏ దేశం నుంచి డబ్బు తీసుకొచ్చినా అమెరికాలో ఖర్చు పెడతామంటే అమెరికా ఎప్పుడు ఆహ్వానిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద అమెరికా వచ్చే వాళ్ళు దాదాపు $1,00,000, కనీసం $1,00,000 అమెరికాలో ఖర్చు పెడతారు వాళ్ళు ఇక్కడ చదువుకోవటానికి వచ్చినప్పుడు. అది అమెరికాకి ఆదాయం. అది సో ఆ ఆదాయాన్ని అమెరికా ఎట్టి బస్సులో వదులుకోదు. అమెరికన్ యూనివర్సిటీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నది ఇండియన్ స్టూడెంట్స్. ఇవాళ అది మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఆదాయం అమెరికన్ యూనివర్సిటీలకి, అమెరికన్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని దాన్ని వాళ్ళే వదులుకోరు. సో ఆ వీసాలు రావటం అనేది అది ఉంటుంది. కొంచెం క్వాలిటీ పరంగా ఏంటంటే కొంచెం క్వాలిటీ పరంగా, తర్వాత శాలరీస్. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ వీసా అప్లికేషన్లో వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇస్తారు, మేము చదువుకోవటానికి మాత్రం వెళ్తున్నాము, ఉద్యోగం చేయడానికి కాదు. అట్లాగే మాకు తగినంత ఆర్థిక స్థోమత ఉంది, మేము అమెరికా మీద ఆధారపడము డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని చూపించి వస్తారు ఇక్కడికి. వీళ్ళు కరెక్ట్గా, అంటే ఈ స్టూడెంట్స్ వైపు నుంచి వాళ్ళు నిజంగా కరెక్ట్గా వాళ్ళు చెప్పిందంతా కరెక్ట్ అయితే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అమెరికా వచ్చేసి అమెరికాలో
అంటే ఇండియాలో డబ్బులు లేకుండా అమెరికా వద్దాం అనుకుంటే అలాంటివి ఎప్పటికీ అది ఎప్పటికైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ అంటే డాక్యుమెంటేషన్ ప్రకారం ఏది ఉన్నా ప్రసాద్ గారు ఆ నిప్పు లేకుండా documentation- పొగరాదంటారు కదా ప్రసాద్ గారు, నిప్పు లేకుండా పొగరాదు గారు. అవును. బైడెన్ అప్పుడు ఎన్ని అప్రహెన్షన్స్ రాలా, ఈ ట్రంప్ 2.0 అనగానే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దానికి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు కారణం కావచ్చు, లేకపోతే అవును. దానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే చూసిన తర్వాత కొన్ని అపోహలు వస్తాయి. ఆయన రెండు వైపుల నుంచి ఉన్నాయి కారణాలు, అపోహలు వస్తాయి. కాబట్టి ఆయన రేపు పొద్దున ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం పెట్టబోయేది ట్రావెల్ బ్యాన్ మీద అని విపరీతమైన ప్రచారం అయితే భారతదేశం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా విస్తారంగా జరుగుతోంది. అంటే మన వాళ్ళకి ఏదో ఇది ఒకటి సామెత చెప్తారు. అంటే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో తుఫాన్ వచ్చేస్తుంది, లేకపోతే అది మునిగిపోతుంది అని చెప్పి వార్తల్లో ఇది ప్రచారం చేయడం కొంతమందికి సరదా. ఆ, అంటే లేనిపోని భయం క్రియేట్ చేయడం అనేది కూడా ఒక ఇది ఒక ఒక అలవాటు. ఆ, ఇప్పుడు ఆయన రాగానే ట్రావెల్ బ్యాన్ అంటే అమెరికా మీద ఎందుకు? ఐ మీన్ ట్రంప్ ఈజ్ ఎ ప్రో బిజినెస్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థని ఇంకా స్ట్రెంగ్థెన్ చేస్తాను, అమెరికా అమెరికాకి ఇన్కమ్ ఇంకా పెంచుతాను, అమెరికాలో ఉద్యోగాలు పెంచుతానని చెప్తున్నాడు తప్ప ఆయన ఆ దేశం మీద ఇది చేస్తానని చెప్పట్లా. ఇప్పుడు అంటే ఈ స్టూడెంట్ వీసాలు, ఈ H1 ఉద్యోగాలు కూడా పక్కన పెడితే ఆయన ఇంకోటి ఏమంటున్నారు, ఇప్పుడు మన టారిఫ్ విషయం ఇండియా ప్రస్తావించారు. ఏంటంటే ఇప్పుడు మీరు అమెరికా నుంచి ఏదన్నా మీరు అమెరికాకి ఇన్కమ్ ఇంకా పెంచుతాను, అమెరికాలో ఉద్యోగాలు ఆ ట్యాక్సుల విషయం అంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సరే అమెరికన్ ఎకానమీకి పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ పంపించేస్తే అమెరికన్ ఎకానమీకి మంచిదేం కాదు, అది నష్టం. అది రైట్. ఇక్కడ అమెరికాలో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ కొత్త ఇళ్ళు కొనేది కానీ ఇట్లా ఇమిగ్రెంట్ గా వచ్చిన వాళ్ళు కొత్త ఇళ్ళు కొనుక్కుంటారు, ఎకానమీ కొత్తగా కార్లు ఇళ్ళు. ఇప్పుడు ఈ దేశం కొత్తగా వచ్చిన వాడు ఏదో మనకు ఒక సామెత ఉంది, అంటే కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పడతాడని. నడిచొచ్చే కొడుకు, ఇప్పుడు వీళ్ళందరూ నడిచొచ్చే కొడుకులు అమెరికాకి. డైరెక్ట్ గా ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసేసి ఒక స్థాయికి వచ్చి డైరెక్ట్ గా అమెరికా సిటిజన్స్ అవుతున్నారు. ఈ ఒక 20 ఏళ్ల పాటు ఇండియా వాళ్ళని పోషించింది. ఒక 20 ఏళ్ల పాటు పోషించి ఇండియాలో చదువుకొని అండర్ గ్రాడ్యుయేట్ 4 ఇయర్ డిగ్రీ చదువుకున్న తర్వాత ఇక్కడ అమెరికా వస్తున్నారు. కాబట్టి వాళ్ళు అమెరికాకి ఆస్తే నష్టమైతే కాదు. అయితే ఎప్పుడు సమస్య అంటే అమెరికాలో ఏ ఉద్యోగాలు H1 వీసా మీద కొన్ని ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. ఆ రకమైన ఉద్యోగాలు చేయడానికి మాత్రం వీళ్ళు అర్హులు. ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగం చేస్తాము, ఇక్కడ షాపుల్లో పనిచేస్తాము, లేకపోతే తక్కువ H1 అప్లికేషన్ మీద ఏదైతే శాలరీ మెన్షన్ చేశారో అంతకన్నా తక్కువ జీతానికి పనిచేయడానికి వీల్లేదు. ఆ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం అది నిజానికి యాక్చువల్గా బైడెన్ గవర్నమెంట్ లో కూడా ఉంది. అయితే ట్రంప్ ఆయన కాస్త గట్టిగా చెప్తారు కాబట్టి ఆయన గొంతు ఆయన టోన్ కాబట్టి ఎక్కువ. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ప్రసాద్ గారు. ఒకసారి నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు, సో మీ పర్సెప్షన్ ఏంటండి? దాదాపు 50